ప్రధాని మోదీ చేతిలో బందీ అయిన భరతమాత విముక్తి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ముస్లిం యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్ మిలాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కపట ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న మక్కాన్ సింగ్ మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. ప్రజాస్వామ్య దేశంగా ఉండదు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇవాళ ముస్లింలకు ఓటు హక్కు ఉండదు, దళితులకు ఓటు హక్కు ఉండదు, పేదవాడికి బలహీనులకు ఓటు హక్కు ఉండదు, క్రిస్టియన్లకు ఓటు హక్కు ఉండదు. అస్సాంలో జరిగినట్టుగా బహిరంగ పూర్తివేతలు మన ఆడబిడ్డల అవమానాలు తప్ప ఇంకొకటి ఉండదు. ఈ రోజున మోడీ ఇలా బీజేపీ ద్రోహి కూడా ఇలా బీజేపీయే ద్రోహి వాజ్పేయి ఉండే అద్వానీ ఉండే జయశ్రీరాములు వచ్చి కానీ వారు ఎక్కడ కూడా ఇంత అధ్వానంగా మోసం దాకా మైనార్టీ చేయలే. ఈ దేశ సంపద నమ్మలే. బ్రిటిష్ వారు కొల్లగొట్టి పోతే ఈ రోజు భారతదేశం మనం అందరం కలిసి ప్రపంచ స్థాయికి తీసుకెళ్తే ఆ భారతదేశానికి ప్రైవేట్ సంస్థలకు అమ్మి ఇలా మనందరికీ ఓటు లేకుండా చేసి ఒక ప్రెసిడెంట్ రూల్ చేయాలని చూస్తున్నటువంటి వ్యక్తికి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు